ఖానాపూర్ మండలంలోని భీంపల్లి గ్రామంలో కేసీ కెనాల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. గత 15 రోజుల నుండి ఈ కెనాల్ వద్ద రైతుల మోటార్లు అపహరిస్తున్న దుండగులు పొట్ట దశకు వచ్చిన పంట చేతికి అందకుండానే నాశనం చేస్తున్నట్టు ఈ వైనం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గత 15 రోజుల నుండి దాదాపు రైతులై 20 మోటార్లు సైతం దుండగులు అపహరించినట్టు మనం రైతుల వద్ద తెలుసుకున్నాము. రైతు అనే వ్యక్తి దేశానికి వెన్నుముక లాంటి వాడు. ఆ రైతు లేకపోతే దేశానికి అన్నం పెట్టే రైతును దివాళా తీసే పరిస్థితులు నెలకొన్నాయి. మోటార్లో ఉండే కాపర్ వైరు ఏదైతే ఉందో అది రేటు పెరగడం వల్ల ఈ దుండగులు దాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మోటార్ను సైతం దుండగులు తీసుకెళ్లి అపహరించినట్టు మనం గమనించవచ్చు. ఈ భీంపల్లి గ్రామం నుండి వెళ్తూ ఉంటాయి. ఈ కెనాల్కు అటుపక్కన ఇటుపక్కన దాదాపు ఒక 20 మోటార్లు సైతం దుండగులు ఎత్తుకెళ్ళినట్టు మనం రైతుల వద్ద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం జరిగింది? మేము ఆదివారం పొద్దున 6 గంటలకు రాగా మోటార్ ఆన్ చేద్దామని డబ్బా ఓపెన్ చేయగా కింద పీజులు పడిపోయి ఉన్నాయి. అదేవిధంగా మోటార్ కప్పు తీయగా మొత్తం పలగొట్టి దాని వైడింగ్ బేస్ అనేది ఎత్తుకెళ్ళడం జరిగింది. 6-6:30 మధ్యలో మేము రాగా అట్టి సమాచారాన్ని గ్రామ సర్పంచ్కి తెలియజేయగా సమాచారం అందియగా వాళ్ళు వచ్చి విచారణ జరిపి తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. అది ఇట్టి మోటార్లను ఫోటోలు తీసుకొని సమాచారం సేకరించుకొని వెళ్ళడం జరిగింది. నిన్న మేము నలుగురం పోయి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఈ ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులను మీరు భావిస్తూ ఉన్నారా, లేకపోతే బయట నుంచి వస్తూ ఉన్నారా? వీళ్ళు గ్రామానికి సంబంధించిన వాళ్ళుగా వాళ్ళ, లేకపోతే బయట నుంచి వస్తారా, లేకపోతే అంతరాష్ట్రం మూట మా రైతులను మాత్రం నిలువు దోపిడీ చేస్తారు. మొన్న 10-15 రోజుల మధ్యలో ఆ పక్క కన్నూరు భీంపల్లి మధ్యలో 10 మోటార్లు పోయినాయి. ఇప్పుడు నిన్న 20వ తారీఖు నైటు మళ్ళీ 12 మోటార్లు, మొత్తం 19-20 మోటార్లు పోయినాయి. దయచేసి ఈ పోలీస్ శాఖ వారు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని రైతులను ఆదుకోండి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ మీ మోటార్ ఎప్పుడు పోయింది? మొన్న 20వ తారీఖు నాడు నైట్ పోయింది. తెల్లారంగా 6 గంటలకు వచ్చాం కరెంట్ పెట్టుకుంటే అక్షరాలకు మోటార్ లేదు. బేసి మొత్తం దిక్కొని పోయారు. ఏది ఆడి సిప్పలు పలకొట్టారు. ఏం చూసినా కానీ ఏం దొరకట్లేదు. ఎక్కడ కానీ మీకు బావి లేదా? బావి లేదు మాకు. కెనాల్ మీద ఆధారం మాకు. పేద రైతుల అసలే బావి స్తోమత లేదు మాకు తోడుకుంటానేది మొత్తం. అదే ఇబ్బందిగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. తొలగబడి కెనాల్కి నుండే ఎప్పటికీ పాలించుకుంటాం మేము. దాన్ని అవ్వాలకు ఇంజన్ పెట్టుకుంటే ఇంజన్ కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ వచ్చిందని కరెంట్ తగ్గించుకొని మోటార్ పాలించుకుంటాను కానీ పెట్టుకున్నాము. పెట్టుకుంటే కథం ఈ పని చేశారు. రాత్రి ఏం జరిగింది? 28 నాడు నైటు మొత్తం మోటార్లన్నీ మొత్తం పలగొట్టుకొని అన్ని తీసుకొని పోయింది. మేము 21వ తారీఖు నాడు వచ్చి మేము ఇక్కడ వచ్చి మోటార్లు చూపోతామని వచ్చే వరకు ఆల్రెడీ మోటార్లు అన్నీ ఖతం అయిపోయినాయి. నాకు ఇంకో వేరే వాళ్ళు ఫోన్ చేసినాం, సర్పంచ్కి ఫోన్ చేసినాం. సర్పంచ్ ఫోన్ చేస్తే కానిస్టేబుల్ చేసింది. కానిస్టేబుల్ చేస్తే ఎస్ఐ సార్ వచ్చారు, వచ్చి చూసిరు. మేము మళ్ళీ 2వ తారీఖు నాడు పిటిషన్ ఇచ్చి కంప్లైంట్ పోలీస్ స్టేషన్, కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మేము పిటిషన్ ఇచ్చడానికి వెళ్ళాము. నిన్న సాయంత్రం 6 గంటలకు పోయి పిటిషన్ ఇచ్చాము. ఏమన్నా సార్ వాళ్ళు ఏమన్నా మేము చూస్తాం ఎక్కడ దొరుకుతలేరు. మేము అన్ని తీరులా సీసీ కెమెరాలు అన్ని ప్రొటేజర్లు అన్ని చూసుకొస్తాం. మేము దొరకబడతాం, ఖచ్చితంగా దొరకబడతాం. మీ ఒక్కటి కాదు, గుండేడు, కనగర్తి, అటు సైడు కూడూరు సైడ్ కూడా కంప్లైంట్లు ఉన్నాయి. అన్ని మోటార్లు ఇట్లే పట్టుకపోయారు. మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని సార్ చెప్పారు మాకు. ఇట్లా ఏదంటే మేము మోటార్లు తెచ్చుకుంటే వాళ్ళు పట్టుకపోతే మేము పంట వేయం, ఏం చేయం. అట్లా అవుతుంది ఇక మా పరిస్థితి. సో ఈ విధంగా రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వారికి నష్టపరిహారంగా ఏమైనా సహాయం చేయాలని వారు కోరుతా ఉన్నారు.